ప్రణాళిక నిర్మాణ పద్ధతులు, మెథడాలజీలు మనం అసలు ఎట్లా బోధించాలి అనేటటువంటి దాని గురించి మనం తీసుకున్నట్లయితే జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తో మనం స్టార్ట్ చేద్దామండి. ఈ మెథడాలజీ ఇంపార్టెంట్ ఏంటనేది మనం చూద్దాం. అంటే ఈ పాఠాలని ఏ విధంగా బోధించాలి, ఎట్లా ఏంటి అనేటటువంటిది మనకి మెథడాలజీ చెప్తుందండి. మరి ఈ మెథడాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టీవీ కొనుక్కున్నాం. మరి ఆ టీవీ కొన్నప్పుడు ఆ టీవీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇవ్వటం జరుగుతుంది. ఒక టీవీ కొనుక్కున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒక బుక్లెట్ ఇస్తాడు. మరి దాన్ని మనం ఓపెన్ చేసి దాన్ని చూసి దాని ప్రకారం మనం ఆ టీవీని సంబంధించినటువంటిది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో కానీ జనరల్ గా ఏం చేస్తారంటే ఆ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బుక్ ని మనం చదవం, డైరెక్ట్ గా తీసుకొచ్చి మనం మనకు తెలిసినటువంటి పద్ధతిలో దాన్ని ఇన్స్టాలేషన్ చేస్తాము. తీరా అది ఆన్ అవ్వదు టీవీ. ఆ టైంలో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ టీవీకి సంబంధించినటువంటి ఏదైతే ఆ బుక్లెట్ ఉందో అప్పుడు ఆ బుక్లెట్ ను ఓపెన్ చేసి ప్రాపర్ వేలో కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు మనకి ఆ టీవీ అనేది ఆన్ అవుతుంది. సో కాబట్టి అంటే మనం అక్కడ దాన్ని ఉపయోగించేటప్పుడు సరైనటువంటి ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్లెట్ ఉందో ఆ బుక్లెట్ మనం ఉపయోగించట్లా, మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాం. అక్కడ అందుకే అది కనెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఒక పుస్తకంలో ఒక పాఠం ఉన్నప్పుడు ఆ పాఠాన్ని విద్యార్థికి చెప్పటం అనేది ఏ విధంగా చెప్పాలి, ఎంత మొత్తంలో చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. అంటే జనరల్ గా ఒక విద్యార్థికి మనకి ఆ మెథడాలజీ తెలిసినటువంటి ఉపాధ్యాయుడు కానివ్వండి, మెథడాలజీ తెలియనటువంటి ఉపాధ్యాయుడు కానీ తీసుకున్నట్లయితే వాళ్ళిద్దరిలో టీచింగ్ లో తేడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక విద్యార్థిని ఏ విధంగా అర్థం చేసుకుని విద్యార్థికి తగినట్లుగా మనం పాఠం చెప్పాలి అనేటటువంటిది మనకి మెథడాలజీ చెప్తుంది. అంటే మనకి నచ్చినట్లుగా మనం పాఠం చెప్పినట్లయితే పిల్లోడికి అది కనెక్ట్ అవ్వదు, సేమ్ టీవీ లాగా. మరి మనకి కనెక్ట్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తాము, అప్పుడు ఏం చేయాలి అంటే పిల్లవాడికి ఎలా చెబితే అర్థం అవుతుంది అనేటటువంటి గైడ్ లైన్స్ ఉన్నటువంటి బుక్ మనం ఫాలో అవ్వాలి. ఆ గైడ్ లైన్స్ ఉన్నటువంటి బుక్కే మనకి ఈ మెథడాలజీ. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఫ్రెండ్స్ మనకి మెథడాలజీ అనేది ఏంటి అంటే మెథడ్, ఏ విధంగా పిల్లవాడికి పాఠం చెప్తే అర్థం అవుతుంది అనేటటువంటిది మనకి ఇది ఈ మెథడాలజీ. అంటే మనం ఒక టీవీ కొన్నప్పుడు మనకి ఎట్లయితే బుక్లెట్ వస్తుందో మనం ఒక పాఠం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి బుక్లెట్టే మనకి మెథడాలజీ. సో కాబట్టి ఈ మెథడాలజీ మనకు సరైనటువంటి పద్ధతిలో మెథడాలజీ మీద అవగాహన ఉంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తాను చెప్పేటటువంటి పాఠాన్ని పిల్లవాడికి సమర్థవంతంగా చెప్పగలుగుతాడు. ఓకే అండి, ఇప్పుడు మరి ఈ ప్రణాళిక నిర్మాణ పద్ధతులు బోధనకు సంబంధించినటువంటివి ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం మనం. శీర్షిక పద్ధతి. ఓకే, శీర్షిక పద్ధతి అంటే ఏంటి, ఓకే, తర్వాత శీర్షిక పద్ధతి తర్వాత ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అండి. మరి ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లైన్ కూడా బిట్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అకాడమీ బుక్లలో కూడా ఇవన్నీ కనిపిస్తుంటాయి. శీర్షిక పద్ధతి కానివ్వండి, ఏకకేంద్ర పద్ధతి కానివ్వండి, తర్వాత మనకి సర్పిల పద్ధతి కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటివి ఉంటాయి. బోధనా పద్ధతులు ఉంటాయి, చారిత్రక పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఇట్లా ఇంకా రకరకాలైనవి ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఈ రోజు డిస్కస్ చేసేటటువంటి టాపిక్ మీద మీకు 100% మీకు ఫుల్ గా ఈ టాపిక్ సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇక్కడ నేను ఇవ్వబోతున్నాను. సో కాబట్టి ఎలాంటి మీకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ కూడా ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్ లో మీకు ఉండవు. ప్రతి ఒక్కటి కూడా బిట్ అనేది లైన్ టు లైన్ అడిగినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాన్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, మరి శీర్షిక పద్ధతి. ఫస్ట్ శీర్షిక పద్ధతి అంటే పేరులోనే ఉంది చూడండి, టాపిక్. శీర్షిక అంటే ఏంటంటే టాపిక్, అంటే మనకి మొత్తం కాకుండా, ఓకే, అంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు మొత్తాన్ని దాన్ని ఒక శీర్షిక అంటారు. ఓకే, సో మరి శీర్షిక పద్ధతి అంటే మనం ఏదైనా ఒక తరగతిలో ఒక తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులకి మనం పాఠం చెప్పేటప్పుడు ఆ అంశంలో మొత్తాన్ని విద్యార్థికి చెప్పినట్లయితే దాన్ని శీర్షిక పద్ధతి అంటారు. దీన్ని అంశాల పద్ధతి అని లేకపోతే ప్రకరణ పద్ధతి అని అంటారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, పాఠ్య విభాగ పద్ధతి, టాపిక్ మెథడ్ అంటారు. ఓకే, అంటే శీర్షిక పద్ధతి అంటే ఇప్పుడు ఏదైనా ఒక తరగతిలో, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఇక్కడ నేను, ఇటు చూడండి. శీర్షిక పద్ధతి. శీర్షిక పద్ధతి అంటే ఏదైనా ఒక తరగతిలో ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకి అందించడం జరుగుతుంది. దాన్ని శీర్షిక పద్ధతి అంటారు. ఆ తరగతిలో అందించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది మళ్ళీ తర్వాత తరగతిలో మళ్ళీ వాడికి చెప్పటం ఉండదు. అది శీర్షిక పద్ధతి. అర్థమవుతుంది కదా.
శీర్షికా పద్ధతి అంటే ఇప్పుడు 6వ తరగతి ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. 6వ తరగతి ఉంది. 6వ తరగతిలో కాంతి పాఠం చెప్పాను నేను. కాంతి పాఠాన్ని 6వ తరగతిలో పూర్తిగా కాంతికి సంబంధించినటువంటి అంశాన్ని మొత్తాన్ని 6వ తరగతిలో చెప్పాను. అయిపోయింది. 7వ తరగతి. 7వ తరగతిలో ధ్వనికి సంబంధించినటువంటి పాఠాన్ని మొత్తాన్ని చెప్పాను. ఇంకా వేరేది ఏమీ చెప్పలేదు. అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ 8వ తరగతి. 8వ తరగతిలో ఉష్ణానికి సంబంధించినటువంటి పాఠం మొత్తం చెప్పాను. అంటే 8వ తరగతి స్టార్టింగ్ నుంచి అయిపోయే వరకు మొత్తం కూడా ఉష్ణం పాఠాన్ని చెప్పాను. 9వ తరగతి. 9వ తరగతిలో విద్యుత్ సంబంధించినటువంటి పాఠం మొత్తాన్ని కంప్లీట్ గా ఆ 9వ తరగతి మొదలైన దగ్గర నుంచి 9వ తరగతి అయిపోయే వరకు విద్యుత్ని చెప్పాను నేను. ఓకే. తర్వాత 10వ తరగతి. 10వ తరగతికి వచ్చిన తర్వాత ఘర్షణ అనే పాఠాన్ని చెప్పాను. ఆ చెప్పినటువంటి పాఠం మొత్తం కూడా సంవత్సరం మొత్తం ఘర్షణ చెప్పాను. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ శీర్షిక పద్ధతి అంటే ఏదైనా ఒక తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక టాపిక్ ను గాని ఒక శీర్షికను గాని తీసుకున్నప్పుడు ఆ శీర్షిక పూర్తి స్థాయిలో ఆ తరగతిలో మాత్రమే బోధించడం జరుగుతుంది. తరువాత పై తరగతిలో ఆ చెప్పినటువంటి శీర్షిక కానివ్వండి ఆ చెప్పినటువంటి పాఠాన్ని తరువాత తరగతిలో బోధించడం జరగదు. ఓకే. అది శీర్షిక పద్ధతి. 6వ తరగతిలో కాంతి పాఠం చెప్పాము. పూర్తి స్థాయిలో ఎంతైతే కాంతి ఉందో దాని డీటెయిల్స్ మొత్తాన్ని చెప్పాము. కానీ 7వ తరగతిలో చెప్పలేదు. 8వ తరగతిలో చెప్పలేదు కాంతి. 9వ తరగతిలో కాంతి చెప్పల. 10వ తరగతిలో కాంతి చెప్పల. ఎక్కడా చెప్పట్ల మనం. ఈ కాంతి అనేది కేవలం 6వ తరగతిలోనే చెప్తున్నాం. నెక్స్ట్ ధ్వని. 7వ తరగతిలో ధ్వని పాఠాన్ని మొత్తం ధ్వని చెప్పినాం. జూన్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు ధ్వని పాఠాన్ని చెప్పినాం. మళ్ళీ 7వ తరగతిలో చెప్పిన ధ్వని పాఠాన్ని 8లో చెప్పలేదు, 9లో చెప్పలేదు, 10లో చెప్పలేదు. అర్థమైంది కదా. సో కాబట్టి శీర్షిక పద్ధతి అంటే ఏదైనా ఒక తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పాఠాన్ని బోధించడం జరుగుతుంది. దాన్ని శీర్షిక పద్ధతి అంటారు. ఆ చెప్పినటువంటి పాఠం అనేది మళ్ళీ తర్వాత తరగతిలో ఆ విద్యార్థికి చెప్పడానికి అవకాశం అనేది ఉండదు. ఇది శీర్షిక పద్ధతి. ఓకే. ఇది శీర్షిక పద్ధతి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏకకేంద్ర పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఈ రెండింటికి తేడా తెలిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. మీకు 100% ఇక్కడే మీకు లెసన్ అనేది అర్థమవుతుంది. ఏకకేంద్ర పద్ధతి అంటే విద్యార్థికి ఒక తరగతిలో ఒక పాఠానికి సంబంధించినటువంటి అంశాన్ని కొద్దిగా అందజేసి తర్వాత తరగతిలో కూడా అదే పాఠాన్ని మళ్ళీ ఇంకొంచెం వాడి స్థాయికి పెంచుకుంటూ పాఠాన్ని చెబుతారు. దాన్ని ఏమంటారంటే ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఓకే. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. కాంతి అనేటటువంటి పాఠాన్ని 6వ తరగతిలో పిల్లవాడికి వాడి స్థాయికి తగినట్లుగా కొంత చెప్పాము. మళ్ళీ 7వ తరగతిలోకి వచ్చినాక 7వ తరగతిలో అదే కాంతి పాఠాన్ని కొద్దిగా దాని స్థాయిని పెంచి 7వ తరగతిలో కూడా చెప్పాము. మళ్ళీ 8వ తరగతిలోకి వచ్చినప్పుడు అదే విద్యార్థికి అదే కాంతి పాఠాన్ని వాడి స్థాయికి అనుకూలంగా ఇంకొంచెం స్థాయిని పెంచి చెప్పాము. 9వ తరగతిలో ఇంకొంచెం దాని యొక్క స్టాండర్డ్ పెంచి చెప్పాము. 10వ తరగతిలో చెప్పాము. ఓకే. తర్వాత ధ్వని పాఠాన్ని తీసుకున్నప్పుడు 6లో చెప్పాము, 7లో చెప్పాము, 8లో చెప్పాము, 9లో చెప్పాము, 10లో చెప్పాము. ఉష్ణము 6లో చెప్పాము, 7లో చెప్పాము, 8లో చెప్పాము, 9లో చెప్పాము, 10లో చెప్పాము. కానీ ప్రతి తరగతిలోనూ ఉష్ణము చెప్పినటువంటి దాన్ని అదే పాఠాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాము. దాని యొక్క స్థాయిని పెంచుకుంటూ చెబుతాం. 6వ తరగతిలో వాడి యొక్క మానసిక స్థాయికి తగినట్లుగా ఉష్ణం పాఠం చెప్తాము. 7వ తరగతిలో వాడి స్థాయికి తగినట్టుగా మానసిక స్థాయికి తగినట్టుగా ఇంకొంచెం పెంచుకుంటూ చెప్తాము. 8, 9, 10 ఇట్లా వాడి యొక్క స్థాయిని క్రమంగా వాడు మానసిక స్థాయి పెరుగుతూ ఉంటే ఆ పాఠం స్థాయి కూడా పెరుగుతుంది. సో దీనిని ఏమంటారు అంటే ఏకకేంద్ర పద్ధతి అంటారు. చూడండి, విద్యుత్తు, ఘర్షణ అంటే ఇప్పుడు మనం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5. ఓకే. ఈ 5 టాపిక్స్ మనకి ఇక్కడ మనం తీసుకున్నాం. ఈ 5 టాపిక్స్ తీసుకున్నప్పుడు ఈ 5 టాపిక్లు కూడా 6వ తరగతిలో చదువుకున్నాం, 7వ తరగతిలో చదువుకున్నాం, 8లో చదువుకున్నాం, 9లో చదువుకున్నాం, 10లో చదువుకున్నాం. ధ్వని, ఉష్ణము, విద్యుత్తు, ఘర్షణ అన్ని పాఠాలని కూడా మనం 6, 7, 8, 9, 10లో చదువుకున్నాం. దీనిని ఏమంటారంటే ఏకకేంద్ర పద్ధతి అని చెప్తారు. ఓకే. సో కాబట్టి విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి ఒక్కొక్క పాఠ్యాంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వాడి యొక్క స్థాయికి తగినట్లుగా
ప్రతి తరగతిలోనూ దాని యొక్క పరిధిని పెంచుకుంటూ చెప్పేటటువంటి పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఓకే. ఇక్కడ చూడండి, మరి ఏకకేంద్ర పద్ధతిలో విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి ఇక్కడ పాఠం అనేది చెప్పడం జరుగుతుంది. అంటే కాంతి 6వ తరగతిలో నేర్చుకునే కాంతికి, 10వ తరగతిలో నేర్చుకునే కాంతికి తేడా ఉంటుంది. ఓకే. కాబట్టి ఇది ఏకకేంద్ర పద్ధతి. ఓకే. మరి శీర్షిక పద్ధతి ఏం చెప్పాము మనం? విద్యార్థి ఏదైనా ఒక తరగతిలో ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. అక్కడ అయిపోయింది. 6వ తరగతిలో కాంతి పూర్తిగా నేర్చుకుంటాడు వాడు. ఇక మళ్ళీ వాడు 7లో గాని ఎక్కడ కూడా మళ్ళీ వాడికి ఆ కాంతి అనే పాఠమే రాదు. ఓకే. సో ఇది శీర్షిక పద్ధతి. ఒక తరగతిలో ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి భావనని విద్యార్థికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత తరగతిలో ఆ అంశం అనేది మళ్ళీ పునర్విమర్శ చేయటం గాని, మళ్ళీ చెప్పటం గాని జరగదు. దాన్ని శీర్షిక పద్ధతి అని చెప్తారు. ఓకే. మరి దీన్ని శీర్షిక పద్ధతి తీసుకున్నట్లయితే దీంట్లో కొన్ని మిస్టేక్‌లు కూడా కనిపిస్తుంటాయి. కొన్ని ఉపయోగాలు కూడా కనిపిస్తుంటాయి. ఓకే. సో మరి ఏంటి అంటే చూడండి, ఇది శీర్షిక పద్ధతి తీసుకుంటే ఈ శీర్షిక పద్ధతి అనేది గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించి జరుగుతుంది ఇది. గెస్టాల్ట్ వాదము మనందరికీ తెలుసు. గెస్టాల్ట్ వాదం అంటే ఏం చెప్తుంది? ఏదైనా మనం ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ముక్కలు ముక్కలుగా కాకుండా, కొద్ది కొద్దిగా కాకుండా పూర్తి స్థాయిలో నేర్చుకోవాలని మనకి గెస్టాల్ట్ వాదం చెబుతుంది. సో కాబట్టి ఈ గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించి తయారు చేసినటువంటి విధానాన్ని శీర్షిక విధానం అంటారు. అంటే ఈ కాంతికి సంబంధించినటువంటి దాన్ని కొద్దిగా పరిచయం చేయకుండా వాడికి కాంతి కాన్సెప్ట్ మొత్తం ఎక్కించాలని చెప్తున్నాడు ఈడ. మొత్తాన్ని నేర్చుకుంటే వాడికి బాగా అర్థమైద్దని చెప్తున్నాడు. మరి వాడు 6వ తరగతిలో వాడు మొత్తం ఆ స్టాండర్డ్‌కి తగినట్టు మొత్తం వాడు ఎట్లా నేర్చుకుంటాడనేది ఇక్కడ అర్థం క్వెషన్ అది. సో కాబట్టి ఈ గెస్టాల్ట్ వాదాన్ని అనుసరించి రూపొందించినటువంటి ఈ ప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏది అంటే శీర్షిక పద్ధతి. మరి దీంట్లో డీమెరిట్ కూడా ఇంకోటుంది. అదేంటి అంటే ఒక సంవత్సరంలో ఒక విద్యార్థి ఒక పాఠాన్ని మిస్ అయినట్లయితే, ఒక పాఠం వినకుండా బడి మానేసినట్లయితే, ధ్వనికి సంబంధించినటువంటి విషయాలు ఆ సంవత్సరంలో వాడు నేర్చుకోకపోతే మళ్ళీ జీవితంలో వాడు ఎప్పుడూ నేర్చుకోలేడు. తర్వాత తరగతిలో ఎక్కడా ఉండవు. సో అది శీర్షిక పద్ధతి. ఓకే. నెక్స్ట్ మరి ఏకకేంద్ర పద్ధతి తీసుకున్నట్లయితే ఏకకేంద్ర పద్ధతి అనేది విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతి ఇది. ఏకకేంద్ర పద్ధతి. దీంట్లో విద్యార్థి యొక్క స్థాయి పెరుగుతూ ఉంటే, మానసిక స్థాయి పెరుగుతుంటే నేర్చుకునే అంశాల యొక్క కాఠిన్యత కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ ఏకకేంద్ర పద్ధతి ఇప్పుడు మనకి తెలంగాణలో గాని, ఏపీలో గాని ఉన్నటువంటి బోధనా విధానం అనేది ఏకకేంద్ర పద్ధతిలో ఉంటుంది. చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏకకేంద్ర పద్ధతిలో మీరు చదువుకునేటటువంటి బుక్స్ ఒకసారి తీసుకున్నట్లయితే సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇంకా మనకి ఫిజిక్స్ కానివ్వండి, బయాలజీ కానీ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి పాఠాలు ఉంటాయి. కాంతి, ధ్వని, ఉష్ణము, విద్యుత్తు, ఘర్షణ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మరి కాంతి తీసుకుంటే 6వ తరగతిలో కొంచెం వాడి స్థాయికి తగినట్లుగా ఉంటుంది. 7వ తరగతిలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. 8వ తరగతిలో ఇంకొంచెం బాగా ఎక్కువగా ఉంటుంది. 9, 10లో ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ధ్వని కూడా అంతే. ఈ విధంగా తరగతి పెరుగుతూ ఉంటే ఆ విద్యార్థి మానసిక స్థాయిని బట్టి ఆ టాపిక్ యొక్క పరిధి కూడా పెరుగుతూ పోతుంది. దీన్ని ఏకకేంద్ర పద్ధతి అంటారు. మరి ఇది విద్యార్థి యొక్క మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి బోధనా పద్ధతి ఇది. ఓకే. అంటే విద్యార్థి ఎక్కువ విషయాన్ని వాడు నేర్చుకోలేడు అనుకున్నప్పుడు వాడి స్థాయికి తగినట్లుగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇది విద్యార్థి స్థాయిని, మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు ఏకకేంద్ర పద్ధతి. కానీ ఈ శీర్షిక పద్ధతి తీసుకుంటే ఈ శీర్షిక పద్ధతి అనేది ఉపాధ్యాయుడు కానివ్వండి, విద్యార్థితో సంబంధం ఉండదు. ఇది విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఓకే. శీర్షిక పద్ధతిలో విషయానికే ప్రాధాన్యత ఇస్తారు కానివ్వండి, ఆ విద్యార్థికి ప్రాధాన్యత ఉండదు. అదేంటి శీర్షిక పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి అంటే చూడండి, ఇక్కడ విద్యార్థికి ప్రాధాన్యత ఉంటది, విషయానికి ప్రాధాన్యత ఉండదు. కాంతి పాఠం తీసుకున్నాం. ఈ కాంతి పాఠం తీసుకున్నప్పుడు మొత్తం చెప్పాలని రూల్ లేదు. ఎందుకంటే ఆ విద్యార్థిని వాడి మానసిక స్థాయినే పరిగణలోకి తీసుకుంటున్నాం, కానీ ఈ పాఠాన్ని కాంతి మీద మనకి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయం. విద్యార్థి స్థాయి ఎంతవరకు ఉందో అంతవరకే చెప్తాం. అంటే విద్యార్థిని ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఆ విషయానికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ఓకే. సో కాబట్టి మరి ఇక్కడ మరి ఇదేంటి అంటే
ఏదైనా ఒక అంశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చెప్తున్నాం. అంటే ఒక విషయాన్ని 6వ తరగతిలో కొంచెం చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ 7వ తరగతిలో ఇంకొంచెం చెప్తున్నాం. 8వ తరగతిలో ఇంకొంచెం చెప్తున్నాం. 9లో ఇంకొంచెం ఎక్కువ చెప్తున్నాం. 10లో ఇంకొంచెం ఎక్కువ చెప్తున్నాం. సో కాబట్టి ఈ విధంగా మనకిది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది ఏకకేంద్ర పద్ధతి. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటిది శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి. దీనికి గురించి మళ్ళీ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. శీర్షిక పద్ధతికి ఉన్న పేరు ఏంటి అంటే అంశాల పద్ధతి అంటారు. శీర్షిక పద్ధతికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి అంటే అంశాల పద్ధతి అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే ప్రకరణాల పద్ధతి అని అంటారు. తర్వాత మూడోది పాఠ్య విభాగాల పద్ధతి. పాఠ్య విభాగాల పద్ధతి, అంశాల పద్ధతి, ప్రకరణాల పద్ధతి. 3 అంశాల పద్ధతి అన్న శీర్షిక పద్ధతే, ప్రకరణాల పద్ధతి అన్న శీర్షిక పద్ధతే, పాఠ్య విభాగాల పద్ధతి అయిన శీర్షిక పద్ధతి. సో కాబట్టి ఖచ్చితంగా పేర్లు అనేవి గుర్తుండాలి అండి. కాబట్టి మెచ్చండి, వీటిలో ఏదైనా సరే మిమ్మల్ని దీని బదులుగా ఇది కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో ఆ మ్యాటర్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మొత్తం మనకి తెలిసినప్పుడు మరి శీర్షిక పద్ధతికి ఉన్నటువంటి మరొక పేరు తెలియకపోతే మనకి ఆ మొత్తం మ్యాటర్ మొత్తం తప్పు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దాని మీద మనకు ఉన్నటువంటి పరిజ్ఞానం మొత్తం శూన్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శీర్షిక పద్ధతి అన్నప్పుడు అంశాల పద్ధతి అని మనకు తెలియకపోతే దీని గురించి తెలిసినటువంటి విషయం మనకి ఉపయోగం ఉండదు. కాబట్టి అంశాల పద్ధతి అన్నా, ప్రకరణాల పద్ధతి అయినా, పాఠ్య విభాగాల పద్ధతి అయినా మనకి అది శీర్షిక పద్ధతి లాగా చెప్పొచ్చు. ఓకే. మరి దీనిలో ఉండేటటువంటి సూత్రాలు ఏంటంటే విషయ పరిపూర్ణతకు ప్రాధాన్యత ఇస్తారు. చెప్పండి, చూడండి ఇక్కడ మరి విషయ పరిపూర్ణత అంటే పూర్తి స్థాయి విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. అంటే చూడండి ఇక్కడ విషయ పరిపూర్ణత అంటే చూడండి, కాంతి చెప్పినాం 6వ తరగతిలో కాంతి చెప్పినప్పుడు పూర్తిగా విషయ పరిపూర్ణత వచ్చిందా లేదా వాడికి? కాబట్టి అది విషయ పరిపూర్ణత. నెక్స్ట్ విషయ కాఠిన్యత అంటే మొత్తం కాఠిన్యత స్థాయి ఎక్కువగా ఉంటది ఇక్కడ. వాడి మానసిక స్థాయిని పరిగణలోకి తీసుకుంటా విషయ కాఠిన్యతే ఎక్కువగా ఉంటుంది అక్కడ. వాడి స్థాయికి దాటిపోయి కాఠిన్యమైనటువంటి విషయాలు కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది శీర్షిక పద్ధతి. చెప్పాము ఇక్కడ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో కాంతి, ఓకే, 7వ తరగతిలో ధ్వని, 8వ తరగతిలో విద్యుత్తు, 9లో అయస్కాంతం, 10లో ఘర్షణ. సో ఇట్లా మనకి ఈ శీర్షిక పద్ధతి ప్రకారం ఒక్కొక్క తరగతిలో ఏదైనా ఒక అంశాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఆ నేర్చుకున్నటువంటి అంశము ఆ తరగతిలో తప్ప తర్వాత తరగతిలో ఆ నేర్చుకునే అంశం అనేది మళ్ళీ రాదు. 6వ తరగతిలో కాంతి నేర్చుకుంటే మళ్ళీ 7లో గాని, 8లో గాని, 9లో గాని, 10లో గాని నేర్చుకోవడానికి అవకాశం లేదు. ఓకే. మరి 7వ తరగతిలో ధ్వని పాఠం నేర్చుకుంటే 8, 9, 10 ఇక్కడెక్కడా మళ్ళీ రావు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇట్లా మనకి ఈ విధంగా నేర్చుకునేటటువంటి ఈ పద్ధతిని శీర్షిక పద్ధతి అంటారు. ఇక్కడ మనకి నిర్వచనం ఇచ్చాడు చూడండి. ఏదైనా ఒక అంశానికి చెందిన సమగ్రమైన సమాచారాన్ని ఒక తరగతికి చెందిన ప్రణాళికలో పొందుపరచడాన్ని శీర్షిక పద్ధతి అంటారు. ఏదైనా ఒక అంశానికి చెందిన సమగ్రమైన సమాచారము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతి, ఏదైనా ఒక అంశానికి చెందిన సమగ్ర సమాచారం అంటే కాంతి అనుకుందాం. మనం ఇక్కడ కాంతి చెప్పాం కదా, ఈ కాంతి ఒక తరగతికి చెందిన ప్రణాళికలో అంటే ఒక 6వ తరగతి అనుకుందాం, 6వ తరగతిలో పొందుపరిచాం. ఇట్లా పొందుపరచడాన్ని శీర్షిక పద్ధతి అని పిలుస్తారు. ఓకే. మరి దీనికి ఇది ఎట్లా ఉంటుంది అయ్యా అంటే చూడండి, ఇది సైకిల్ చక్రంలో కమ్మీ లాగా ఉంటుంది. ఇట్లా సైకిల్ చక్రం ఎట్లయితే ఉందో దాంట్లో ఉన్నటువంటి స్పోక్స్ ఉంటాయి కదా, సువ్వలు, సో అట్లా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది సైకిల్ చక్రం అనేది మొత్తం కంప్లీట్ గా ఒక టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంతి సంబంధించినటువంటి పాఠం. ఈ కాంతికి సంబంధించినటువంటి పాఠంలో దీంట్లో ఉన్నటువంటి సువ్వలు ఉంటాయి కదా, స్పోక్స్, ఒక్కొక్క స్పోక్ ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అంశం, మొత్తం కాంతికి సంబంధించిన మొత్తం ఇక్కడ అన్ని మొత్తం నేర్చుకున్నాం ఇక్కడ. ఓకే. ఈ తరగతిలోనే 6వ తరగతిలోనే ఈ కాంతికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని ఇక్కడ నేర్చుకున్నాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి శీర్షిక పద్ధతి. మరి ఇక్కడ మరి దీని గుణాలు ఏంటి, మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేవి కూడా ఇక్కడ మనం పాయింట్స్ రూపంలో డిస్కస్ చేద్దాం. మరి శీర్షిక పద్ధతి అనేది సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. చూడండి, మరి ఎందుకు సంపూర్ణ అవగాహన ఉంటుందంటే విద్యార్థికి ఇప్పుడు కాంతి ఉంది, కాంతి గురించి పూర్తిగా చెబితే వాడికి పూర్తిగా అర్థమవుతుంది. మరి అట్లా కాకుండా
కొంచెం చెప్పామనుకోండి వాడికి ఏమన్నా అర్థం అవుతుందా? అర్థం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీలో సీరియల్స్ వస్తుంటాయి. టీవీలో సీరియల్ చూసేదానికి, సినిమా చూసేదానికి తేడా ఉంటది. ఇప్పుడు సినిమా చూస్తే మనకి మొత్తం చూసామనే సంతృప్తి ఉంటది మనకి. అంటే పూర్తిగా అర్థమైద్ది. సంపూర్ణ అవగాహన అవ్వాలంటే ఒక సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అట్లా కాకుండా టీవీలో సీరియల్స్ ఎపిసోడ్లు చూస్తూ ఉంటాం. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అదే ఎప్పుడు అయిపోద్దో కూడా తెలియదు. ఈ లోపల చూసేవాళ్ళు కూడా పోతారు. ఓకే. సో కాబట్టి ఆ విధంగా మరి ఇక్కడ ఏంటి దీని గుణం ఏంటి అంటే శీర్షిక పద్ధతిలో సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. అంటే ఒక పాఠాన్ని తీసుకున్నప్పుడు ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద పూర్తి స్థాయి అవగాహన అనేది వచ్చింది. కాంతి తీసుకుంటే కాంతి గురించి సంపూర్ణ అవగాహన ఉంటది అక్కడ. ఓకే. విద్యుత్ తీసుకుంటే విద్యుత్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఓకే. మరి అట్లా కాకుండా ఇంకా మనకి ధ్వని తీసుకుంటే దాని సంపూర్ణమైన అవగాహన అనేది ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి మెరిట్ ఇది. ఓకే. గుణాలు ఇది, సద్గుణాలు. ఇంకోటి ఏంటి అంటే మొత్తం నేర్చుకున్నామనేటటువంటి సంతృప్తి ఉంటది విద్యార్థికి. తాను మొత్తం నేర్చుకున్నాను అనేటటువంటి ఫీలింగ్ అనేది ఉంటది. ఓకే. ఇప్పుడు పూర్తిగా నేర్చుకున్న వాడికి, సగం సగం నేర్చుకున్న వాడికి తేడా ఉంటుంది. సో కాబట్టి నేను పూర్తిగా నేర్చుకున్నాను, నాకు విషయం పూర్తిగా అర్థమైంది అనేటటువంటి విషయం అనేది వాడికి తెలుస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాంతి ఉంది. మరి కాంతిని సగం నేర్చుకున్న తర్వాత మిగిలిన సగం వచ్చే సంవత్సరం నువ్వు నేర్చుకుంటారా అంటే ఆడుకున్నటువంటి డౌట్లన్నీ అక్కడే మిగిలిపోతాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ మొత్తం నేర్చుకున్నాం అనేటటువంటి సంతృప్తి అనేది విద్యార్థిలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక గుణం ఏంటి అంటే సమగ్రాకృతిని ఇది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. చెప్పాం మనం ఆల్రెడీ. శీర్షిక పద్ధతిలో నేర్చుకునేటటువంటి విషయాలు మొత్తం కంప్లీట్ గా పూర్తి స్థాయిలో నేర్చుకుంటామని చెప్పాం. ఒక తరగతిలో ఒక కాంతికి సంబంధించింది కానీ, విద్యుత్తుకు సంబంధించినటువంటిది కానీ, ఇంకా మనకి ధ్వనికి సంబంధించినటువంటి పూర్తిగా నేర్చుకోవటం వల్ల మనకి సమగ్రాకృతి కూడా అదేగా చెప్పింది. సమగ్రాకృతి అంటే మనకు కొంచెం కొంచెం కాకుండా మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చింది. సో కాబట్టి సమగ్రాకృతికి ప్రాధాన్యత ఇచ్చినటువంటిది ఇది శీర్షిక పద్ధతి. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదాన్ని ఇది బలపరిచింది. గెస్టాల్ట్ వాదాన్ని బలపరిచినటువంటిది ఈ శీర్షిక పద్ధతి. ఓకే. సమగ్రాకృతి పద్ధతి, గెస్టాల్ట్ వాదం కూడా ఇదే చెప్పింది. అంటే విడివిడి భాగాల కంటే మొత్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఈ గెస్టాల్ట్ వాదం, సమగ్రాకృతి వాదం. నెక్స్ట్ విద్యార్థి ఏ విషయం నేర్చుకుంటాడో ముందుగానే తెలుస్తుంది మనకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 6వ తరగతిలో కాంతి పాఠం చెప్పాడు సార్, ఫిజిక్స్ సార్. 6వ తరగతిలో స్టార్టింగ్ నుంచి అంటే జూన్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా కాంతి పాఠం చెప్పాడు. మరి విద్యార్థికి ఈ రోజు ఉపాధ్యాయుడు కాంతి పాఠం చెప్పాడు, రేపు కాంతి పాఠం చెప్తాడు, ఎల్లుండి కాంతి పాఠం చెప్తాడు, తర్వాత నెలలో కాంతి పాఠం చెప్తాడు, డిసెంబర్లో కాంతి, జూన్లో కాంతి. ఓకే. సో కాబట్టి మరి విద్యార్థికి ఏ విషయం నేర్చుకుంటున్నాడో ముందుగానే తెలుస్తుంది విద్యార్థికి. అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇది శీర్షిక పద్ధతికి సంబంధించినటువంటిది. మరి దీంట్లో లోపాలు కూడా ఉన్నాయి, డిమెరిట్స్. మరి ఆ డిమెరిట్స్ ఏంటి అనేది చూస్తే అంశాలు విద్యార్థి మానసిక స్థాయిని దాటిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రమాదం ఉంటుంది. ఓకే. అంటే విద్యార్థికి మానసిక స్థాయిని దాటిపోయే ప్రమాదం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాను, ఇప్పుడు 6వ తరగతిలో కాంతి పాఠం నేర్చుకున్నప్పుడు వాడి స్థాయి కొంచెమే ఉంటుంది. మరి పూర్తిగా 6వ తరగతిలో చెప్తే వాడు మానసిక స్థాయిని దాటిపోయినటువంటి విషయాల్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు. అంటే ఏంటి, కాంతిలో ఉన్నటువంటి తరంగాలేంటి, ఓకే, కాంతికి సంబంధించినటువంటి రకాలేంటి, ఓకే, పరావర్తనం అంటే ఏంటి, పరావర్తన ధర్మాలేంటి, వాటికి సంబంధించినటువంటి ఇంకా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా వాడు మానసిక స్థాయిని దాటిపోతే వాడు నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మరి ఇక్కడ విద్యార్థి యొక్క మానసిక స్థాయితో సంబంధం లేదని చెప్పి మనం ఇక్కడ విషయానికే ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కాబట్టి అంశాలు విద్యార్థి మానసిక స్థాయిని దాటిపోయే ప్రమాదం కూడా ఉంటది. ఇది ఒక డిమెరిట్. తర్వాత మరి ఒక తరగతిలో అంశము మరి ఏ ఇతర తరగతిలో రాదు కనుక మర్చిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, మరి ఒక విద్యార్థి ఒక తరగతిలో నేర్చుకున్నటువంటి అంశము మరో తరగతిలో రాదు. ఇప్పుడు కాంతి పాఠం 6వ తరగతిలో నేర్చుకుంటే 7వ తరగతిలో మళ్ళీ రాదు కాబట్టి వాడు సరిగా వినకపోతే మళ్ళీ 7వ తరగతిలో అది మొత్తం మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇది దీనికి సంబంధించినటువంటి డిమెరిట్. తర్వాత విసుగు కూడా చెందుతాడు విద్యార్థి. ఎప్పుడు ఒకే రకమైనటువంటి పాఠ్యాంశాన్ని విద్యార్థికి చెప్పడం వల్ల విద్యార్థి విసుగు చెందడానికి అవకాశం ఉంటుంది. దాక్షి లేదా మొబైల్ పెట్టరా. కాబట్టి విద్యార్థులు విసుగు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే రెగ్యులర్ గా రోజు ఒకే టాపిక్ నేర్చుకోవటం వల్ల విద్యార్థులు విసుగు అనేది
కలుగుతుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి డిమెరిట్స్. తర్వాత ఇవి సైకిల్ చక్రంలో ఉన్నటువంటి ఫోక్స్ చువ్వలతోటి వీటిని పోల్చవచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఇప్పుడు వీటి మీద ప్రశ్నలు అనేవి ఎట్లా ఉంటాయనేది చూద్దాం. అంశాల పద్ధతి అని దేన్ని పిలుస్తారు? శీర్షిక పద్ధతి. ప్రకరణల పద్ధతి అని దేనిని పిలుస్తారు? శీర్షిక పద్ధతి. పాఠ్య విభాగాల పద్ధతి అని ఏ పద్ధతిని పిలుస్తారు? శీర్షిక పద్ధతి. ఓకే. విషయ పరిపూర్ణత అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పద్ధతి ఏది? శీర్షిక పద్ధతి. విషయ కాఠిన్యతకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సిద్ధాంతం పద్ధతి ఏది? శీర్షిక పద్ధతి. తర్వాత ఇట్లా నిర్వచనాన్ని కూడా అడుగుతాడు. ఏదైనా ఒక అంశానికి చెందిన సమగ్రమైన సమాచారాన్ని ఒక తరగతికి చెందినటువంటి ప్రణాళికలోనే పొందుపరచడాన్ని ఏ రకమైనటువంటి పద్ధతి అని పిలుస్తారు? శీర్షిక పద్ధతి. నెక్స్ట్ గుణాలు అంటే మెరిట్స్ డిమెరిట్స్ మీద కూడా అడుగుతాడండి. బిట్స్ ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, మనకి ఈజీగా అర్థమైపోతుంది. అది ఆ స్టేట్మెంట్ చదవగానే మనకి ఆన్సర్ అనేది ఈజీగా మనం చేయగలుగుతాము. సంపూర్ణ అవగాహన ఉంటుంది అనగానే మనకి సంపూర్ణ అవగాహన ఎక్కడ ఉంటుంది? ఒక విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చెప్పడం వల్ల వాడికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. మరి ఒక విషయానికి చెందిన పూర్తి సమాచారం మనం ఎక్కడ ఇస్తున్నాము? శీర్షిక పద్ధతిలో ఇస్తున్నాము. కాంతి తీసుకుంటే పూర్తి కాంతి ఒక తరగతిలో చెప్తున్నామని చెప్పాం. ధ్వని తీసుకుంటే ఒక ధ్వని అనే పాఠాన్ని ఒక పూర్తి స్థాయిలో ఒక పాఠంలో ఒక తరగతిలో చెప్తున్నాం అనుకున్నాం. కాబట్టి సంపూర్ణ అవగాహన ఉండేటటువంటిది ఈ గుణం అనేది ఏ రకమైనటువంటి పద్ధతి? శీర్షిక పద్ధతి. విద్యార్థి మొత్తం నేర్చుకున్నాననేటటువంటి సంతృప్తి ఉండేటటువంటి పద్ధతి ఏది? ఏంటి? శీర్షిక పద్ధతి. సమగ్రాకృతికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏది? శీర్షిక పద్ధతి. గెస్టాల్ట్ వాదాన్ని బలపరిచినటువంటి సిద్ధాంతం ఏది? ఏది పద్ధతి ఏది? శీర్షిక పద్ధతి అనేది. ఓకే. నెక్స్ట్ మరి విద్యార్థి ఏ విషయాన్ని నేర్చుకుంటున్నాడో ముందుగానే తెలిసేటటువంటి పద్ధతి ఏది? శీర్షిక పద్ధతి. నెక్స్ట్ లోపాల మీద కూడా బిట్ అడుగుతాడండి. ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అంశాలు విద్యార్థి మానసిక స్థాయిని దాటిపోయే ప్రమాదం ఉంది అనేటటువంటి ఈ అంశము దేనికి సంబంధించింది? శీర్షిక పద్ధతికి చెందినది. ఎట్లాగంటే విద్యార్థి మానసిక స్థాయి ఎప్పుడు దాటిపోయింది? వాడి యొక్క మానసిక స్థాయిని దాటి ఎక్కువ విషయాన్ని వాడికి ఎక్కించినప్పుడు వాడి మానసిక స్థాయి దాటిపోయింది. మరి 6వ తరగతిలో వాడి స్థాయి తగినటువంటి పాఠం చెప్తున్నామా? మొత్తం చెబుతున్నాం. కాబట్టి ఇక్కడ మానసిక స్థాయిని దాటిపోయింది. అది శీర్షిక పద్ధతి. ఒక తరగతిలో అంశం మరి ఏ ఇతర తరగతిలో రాదు అనేటటువంటి ఆ విధానం అనేది ఏ రకమైనటువంటి పద్ధతిలో ఉంటుంది? శీర్షిక పద్ధతిలో ఉంటుంది. అంటే 6వ తరగతిలో కాంతి చెప్తే మొత్తం మళ్ళీ ఆ కాంతి అనే పాఠము 7, 8 ఎక్కడ మరి ఏ తరగతిలో రాదు. కాబట్టి అది శీర్షిక పద్ధతి. నెక్స్ట్ మర్చిపోవడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి ఏది? ఎందుకంటే మర్చిపోవడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి శీర్షిక పద్ధతి. ఎందుకు అంటే ఒక తరగతిలో నేర్చుకున్నటువంటి విషయం మళ్ళీ తర్వాత తరగతిలో వాడికి గుర్తుండదు. ఆ సంవత్సరమే గుర్తుండదు వాడికి. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఏదైనా అడిగితే వాడు మళ్ళీ చెప్పలేడు. నోరెళ్ళ పెట్టి చూస్తుంటున్నాడు. కాబట్టి మరి ఒక తరగతిలో నేర్చుకున్నటువంటి విషయం మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మర్చిపోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం పద్ధతి ఏది అంటే శీర్షిక పద్ధతి. విసుగును కలిగించేటటువంటి పద్ధతి ఏది అని అడుగుతారు. విసుగును కలిగించేటటువంటి పద్ధతి ఏది అంటే శీర్షిక పద్ధతి. ఎందుకు విసుగు కలుగుతుంది? వాడికి జూన్ మొదలయ్యి మళ్ళీ ఏప్రిల్ దాకా అదే పాఠాన్ని బోధించడం వల్ల వాడికి విసుగు అనేది కలుగుతుంది. ఏ పాఠాన్ని ఉపాధ్యాయుడు చెబుతాడో ముందుగానే తెలుసుకునేటటువంటి పద్ధతి ఏది? అది కూడా శీర్షిక పద్ధతే. ఎందుకంటే మనం ఒక అంశాన్ని తీసుకుంటే అది సంవత్సరం మొత్తం అదే చెప్తున్నాం కాబట్టి వాడికి రేపు ఏం చెప్తాడో విద్యార్థికి ముందుగానే తెలుస్తుంది. వచ్చే నెలలో ఏం చెప్తాడు, తర్వాత నెలలో ఏం చెప్తాడు, డిసెంబర్లో ఏం చెప్తాడు, మార్చిలో ఏం చెప్తాడో విద్యార్థికి తెలిసిపోతుంది. సో అది దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి గురించి చూద్దామండి. ఈ ఏకకేంద్ర పద్ధతి అనేది ఎట్లా ఉంటుంది అనేది దానికి సంబంధించినటువంటి అంశాలు, దాని మెరిట్స్ డిమెరిట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం.
మనం ఆల్రెడీ చెప్పామండి, ఏకకేంద్ర పద్ధతి అంటే ఏదైనా విద్యార్థికి ఒక తరగతిలో ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని అందించకుండా కొద్దిగా వాడి యొక్క మానసిక స్థాయిని బట్టి చెప్తామని చెప్పాం. 6వ తరగతిలో వాడి మానసిక స్థాయిని బట్టి కొంచెం చెప్తాం. అదే పాఠాన్ని 7వ తరగతిలో వాడి మానసిక స్థాయి కొద్దిగా పెరిగింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ విస్తృతి పరిధితో చెప్తాం. 8లో ఇంకొంచెం విషయ పరిజ్ఞానాన్ని కలిపి చెప్తాం. 9, 10లో ఇంకొంచెం ఎక్కువ చెప్తాం. సో కాబట్టి ఒక విద్యార్థికి ఒక తరగతిలో ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వకుండా వాడి వాడి మానసిక స్థాయిని తగినట్టుగా కొంచెం పాఠాన్ని చెప్పుతూ క్రమంగా దాని పరిధిని పెంచుకున్నట్లయితే దాన్ని ఏకకేంద్ర పద్ధతి అని చెప్తారు. దీనికి మరో పేరు ఏంటంటే విస్తరణ విధానము అంటారు. ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఇది పరిధి పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క పరిధి అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అది విస్తరణ విధానం అంటారు. తర్వాత దీన్ని అమర్చే విధానం అని కూడా అంటారు. ఏకకేంద్ర పద్ధతికి ఇంకో పేరు ఏంటి అంటే అమర్చే విధానం అంటారు, విస్తరణ విధానం అని కూడా అంటారు. ఓకే, ఇది అమర్చే విధానము, విస్తరణ విధానాన్ని ఏకకేంద్ర పద్ధతి అంటారు. మరి దీంట్లో ఉండేటటువంటి సూత్రాలు ఏంటి అంటే సరళత నుంచి సంక్లిష్టత వరకు ఉంటుంది. అంటే చూడండి, 6వ తరగతిలో కాంతి పాఠాన్ని కొద్దిగా సరళంగా చెప్పి 7లో ఇంకొంచెం దాని స్థాయిని పెంచి 8, 9, 10 పోయేసరికి ఈ సరళం నుంచి సంక్లిష్టత అనేది పెరిగింది. సో కాబట్టి సరళత నుంచి సంక్లిష్టత అనేటటువంటిది ఈ సద్గుణం అనేది ఏకకేంద్ర పద్ధతిలో కనిపిస్తుంది. నెక్స్ట్ విస్తృతి విస్తరణ అనేటటువంటి అంశం కూడా ఉంటుంది దీనికి. అంటే విస్తృతి విస్తరణ అంటే ఇప్పుడు చూడండి, దీంట్లో 6వ తరగతిలో ఒక అంశాన్ని తీసుకున్నాం. 7వ తరగతిలో అంశాన్ని ఇంకొంచెం విస్తృతంగా చేశాం. 8వ తరగతిలో ఇంకొంచెం పెంచాం. 9లో ఇంకొంచెం పెంచాం. అంటే ఏంటి, ఈ విస్తృతి అనేది విస్తరిస్తూ పోతుంది, పరిధి పెరుగుతూ ఉంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా దీనికి విస్తృతి అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మరి అంశాలని కష్టతరాన్ని బట్టి అంచెలుగా వివిధ తరగతులకు విస్తరించే విధంగా ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటాడు విద్యార్థి. అంశాల యొక్క కష్టతరాన్ని బట్టి అంచెలుగా తరగతులకు విస్తరించేటటువంటి విధానం ఆల్రెడీ చెప్పాం మనం. ఇక్కడ 6వ తరగతిలో వాడి యొక్క కష్టాన్ని బట్టి, వాడి స్టాండర్డ్ని బట్టి కొంచెం సమాచారం ఇస్తాం. 7, 8, 9, 10 ఇట్లా పోతూ ఉంటే అంశాలను కష్టతరాన్ని బట్టి అంచెలుగా వివిధ తరగతులకి విస్తరిస్తూ ఉంటాము. అంటే ధ్వని తీసుకుంటే ఆ ధ్వని అన్ని తరగతుల్లో ఉంటది, కానీ వాడి యొక్క కష్టతరాన్ని బట్టి అంచెలుగా విస్తరిస్తూ పోతాం. మరి దీని గుణాలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక తరగతిలో అనేక అంశాలని సూక్ష్మంగా చెప్పబడతాయి. ఓకే, సో మరి ఏకకేంద్ర పద్ధతిలో ఒక తరగతిలో అనేక అంశాలు సూక్ష్మంగా చెప్పబడతాయి. ఇవి చూడండి, ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏకకేంద్ర పద్ధతిలో ఒక తరగతిలో అనేక అంశాలు సూక్ష్మంగా ఉంటాయి. ఇది 6వ తరగతి, ఇది 7వ తరగతి, 8, 9, 10. సో ఇట్లా మనకి 6, 7, 8, 9, 10 తరగతుల్లో అనేక అంశాలు సూక్ష్మంగా ఇక్కడ విద్యార్థికి అందించబడతాయి. కాంతి, ధ్వని, ఉష్ణం, విద్యుత్తు, ఘర్షణ విద్యార్థికి 6వ తరగతిలో నేర్చుకున్నాడు. 7వ తరగతిలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవే అంశాలు వీడి యొక్క పరిధి పెరిగి ఉంటాయి 8, 9, 10లో. సో కాబట్టి ఇట్లా ఒక తరగతిలో అనేక అంశాలు సూక్ష్మంగా చెప్పబడతాయి. నెక్స్ట్ అంశాలు ప్రతి తరగతిలో కూడా సామర్థ్యంగా చెప్పటం జరుగుతుంది. అంటే కొంచెం చెప్తారు, దాన్ని సామర్థ్యం అని చెప్తారు. కొద్దిగా అందించినట్లయితే దాన్ని సామర్థ్యం అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, కొంచెం అందించడాన్ని సామర్థ్యం అంటారు. అంటే 6వ తరగతిలో కాంతికి సంబంధించింది కొంచెం, ధ్వనికి సంబంధించింది కొంచెం, ఉష్ణానికి సంబంధించింది కొంచెం, అట్లా కొంచెం విద్యార్థికి అందిస్తారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక తరగతిలో నేర్చుకున్నటువంటి అంశము పై తరగతికి ప్రేరణగా ఉంటుంది. ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో కాంతి గురించి వాడికి కొంత సమాచారం నేర్చుకుంటే వాడికి ఇంట్రెస్ట్ పెరిగి మళ్ళీ 7వ తరగతిలో కూడా మనకి కొంచెం ఎక్కువ సమాచారాన్ని నేర్చుకోవడానికి వాడికి ప్రేరణగా ఉండి బాగా నేర్చుకుంటాడు. సో కాబట్టి ఒక తరగతిలో నేర్చుకున్నటువంటి అంశము పై తరగతిలో నేర్చుకోవడానికి ప్రేరణగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే అది ఏకకేంద్ర పద్ధతిలో ఉన్నటువంటి సద్గుణం. నెక్స్ట్ ఒక అంశాన్ని కొన్ని సంవత్సరాలు పునరావృతం అవుతుంది. ఇక్కడ ఒకే అంశము అనేక సంవత్సరాలు పునరావృతం అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి వీటిలో కాంతి, ధ్వని, ఉష్ణం, విద్యుత్, ఘర్షణ తీసుకుంటే ఈ ఏ టాపిక్ తీసుకున్నా కొన్ని సంవత్సరాల పాటు అది వరుసగా వస్తుంది. ఘర్షణ తీసుకుంటే 6 నుంచి 10 వరకు ఉందనుకుందాం.
మరి అన్నిట్లో కూడా మనకి ఘర్షణ అనే పాఠం ఉంటుంది. విద్యుత్ తీసుకుంటే అన్ని తరగతుల్లో ఉంటుంది. ధ్వని ఉష్ణం తీసుకుంటే అన్ని తరగతుల్లో ఉంటుంది. ధ్వని 6 నుంచి 10. కాబట్టి ఒక తరగతిలో ఒక అంశాన్ని కొన్ని సంవత్సరాల పాటు పునరావృతం చేస్తాడు. అంటే పునరావృతం చేయడం అంటే రీక్యాప్చులేషన్ చేసుకుంటాడు. 6వ తరగతిలో నేర్చుకున్న అంశం మళ్ళీ 7వ తరగతిలోకి రాగానే ఆడు గుర్తు చేసుకుంటాడు. కాబట్టి మరిచిపోడు ఇది. 6వ తరగతిలో నేర్చుకున్నటువంటి విషయ పరిజ్ఞానం కాంతి నేర్చుకున్నాడు అనుకోండి, మళ్ళీ 7వ తరగతిలో కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి వాడికి కాంతి గురించి మళ్ళీ మర్చిపోయే అవకాశం అనేది ఉండదు. ఇది దీనికి సంబంధించినటువంటి మెరిట్. మధ్యలో బడి మానేసినటువంటి విద్యార్థులకు జ్ఞానం అనేది సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో విద్యార్థి మానేసి లేదా 7లో బడి మానేశాడు అనుకున్నాం. 7వ తరగతిలో విద్యార్థి 6వ తరగతిలో కాంతి పాఠం నేర్చుకున్నాడు, వాడికి బాగానే అర్థమైంది. సరే 7వ తరగతిలో వాడికి ఏదో ఆరోగ్యం బాగలేక 7వ తరగతి మొత్తం దాదాపు సగం బడికి మానేశాడు. వాడు డిటెన్షన్ విధానం కాబట్టి నాన్ డిటెన్షన్ విధానం కాబట్టి 7లో పాఠాలు వినకపోయినా బడికి రాకపోయినా 8లోకి వచ్చిండాడు. మరి మళ్ళీ 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత 8వ తరగతిలో మళ్ళీ వీడు కాంతి పాఠం మళ్ళీ సార్ వచ్చి కాంతి పాఠం చెప్తున్నారు. అంటే పోయిన సంవత్సరం చదవాలి, 7లో చదవాలి, 6లో చదువుకున్నాడు వీడు. సో మళ్ళీ 8లోకి వచ్చేసరికి వాడికి మళ్ళీ పాఠం చెప్తారు కాబట్టి వాడికి మళ్ళీ దాని మీద అవగాహన అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మధ్యలో బడి మానివేసినటువంటి విద్యార్థికి ఈ జ్ఞానం అనేది సరిపోతుంది. తర్వాత ఒక తరగతిలో అంశాలు సూక్ష్మంగా నేర్చుకుంటాడు కాబట్టి విసుగు చెందడు వాడికి బోర్ కొట్టదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6వ తరగతిలో తీసుకున్నాం అనుకోండి, ఒక 6వ తరగతిలో ఒక విషయానికి సంబంధించినటువంటి కొంత నేర్చుకుంటున్నాడు, ఒక పాఠం ఉంటుంది. ఒక నెలలో కాంతి నేర్చుకుంటాడు, జూలైలో ధ్వని నేర్చుకుంటున్నాడు, ఆగస్టులో ఉష్ణం నేర్చుకుంటాడు, సెప్టెంబర్లో విద్యుత్ నేర్చుకుంటాడు, అక్టోబర్లో ఘర్షణ నేర్చుకుంటాడు. సో కాబట్టి వాడికి విసుగు అనేది ఉండదు. సంవత్సరం మొత్తం ఎప్పుడూ ఒకే పాఠం చెబుతుంటే వాడికి విసుగు పుడుతుంది. కానీ ఇక్కడ మరి విసుగు అనేది చెందదు. ఎందుకంటే ఒక అంశాన్ని ఒక తరగతిలో కేవలం కొంతకాలం మాత్రమే చెప్తున్నారు, కొంత విషయం మాత్రమే చెప్తున్నారు కాబట్టి విసుగు చెందటం అనేది ఉండదు. సో ఇది దీనికి సంబంధించిందండి. మరి దీనికి బిట్లు ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాం మనం. ఏకకేంద్ర పద్ధతి అనేటటువంటి దానికి మరొక పేరు ఏంటి? విస్తరణ విధానము అంటారు. అమర్చే విధానం అనేటటువంటి పేరున్నటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. సరళత నుంచి సంక్లిష్టత అనేటటువంటి పద్ధతి దేనిలో ఉంటుంది? ఏకకేంద్ర పద్ధతిలో ఉంటుంది. విస్తృతి విస్తరణ అనేటటువంటి అంశాన్ని ప్రాధాన్యత ఇచ్చింది ఏది? ఏకకేంద్ర పద్ధతి. ఓకే, నెక్స్ట్ అంశాలను కష్టతరాన్ని బట్టి అంచెలుగా వివిధ తరగతులకి విస్తరింపజేసే విధానం ఏది? అంటే ఏకకేంద్ర పద్ధతి. మరి గుణాలు తర్వాత వాటికి సంబంధించినటువంటి డిమెరిట్స్ మీద కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి. ఒక తరగతిలో అనేక అంశాలు సూక్ష్మంగా చెప్పబడేటటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. నెక్స్ట్ అంశాలను ప్రతి తరగతిలోనూ కొంచెం సామస్యంగా చెప్పబడేటటువంటి పద్ధతి ఏది అంటే ఏకకేంద్ర పద్ధతి. ఒక అంశం కొన్ని సంవత్సరాలు పునరావృతం అవుతూ ఉంటే అది ఏ రకమైనటువంటి పద్ధతి? ఏకకేంద్ర పద్ధతి. విద్యార్థి మర్చిపోవడానికి అవకాశం లేనటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. మధ్యలో బడి మానివేసినటువంటి విద్యార్థికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. ఒక తరగతిలో అంశాలు సూక్ష్మంగా నేర్పించేటటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. విద్యార్థికి విసుగు చెందనటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. సో ఈ విధంగా దీని మీద బిట్స్ అనేవి ఎట్లా వస్తాయండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఈ ఏకేంద్ర పద్ధతికి మనకి ఏ తరగతిలోనూ విద్యార్థి మొత్తం నేర్చుకోడు. ఓకే, ఏ తరగతిలోనూ విద్యార్థి పూర్తిగా నేర్చుకోడు. ఓకే, మరి కొంచెం నేర్చుకుంటున్నారు కాబట్టి విద్యార్థికి ఏది పూర్తిగా నేర్చుకున్నటువంటి ఫీలింగ్ అనేది కలగదు. నెక్స్ట్ సంపూర్ణ అవగాహన ఏ తరగతిలోనూ చోటు కాదు. సంపూర్ణ అవగాహనకి ఏ తరగతిలోనూ చోటు అనేది ఉండదు. ఇప్పుడు కాంతి పాఠం నేర్చుకుంటాడు, 6వ తరగతిలో కొద్దిగా నేర్చుకుంటాడు, 7లో ఇంకొంచెం, 8లో ఇంకొంచెం, ఎక్కడా కూడా వాడికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం అనేటటువంటి ఫీలింగ్ అనేది వాడికి కలగదు. కాబట్టి ఇది దీంట్లో డిమెరిట్ లాగా చెప్పొచ్చు. అన్ని అంశాలు అందరు ఉపాధ్యాయులు బోధించరు. ఇప్పుడు చూడండి, 6వ తరగతిలో కాంతి చెప్పారు అనుకున్నాం ఒకసారు, తర్వాత 7వ తరగతిలో అదే సార్ చెప్పిండు అనుకున్నాం, 9, 10 పోయిన తర్వాత అక్కడ వేరే సార్లు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి
అన్ని ఒక అంశానికి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ అందరు ఉపాధ్యాయులు ఒకే ఉపాధ్యాయుడితోటి చెప్పడానికి కుదరదు. అన్ని అంశాలు అందరు ఉపాధ్యాయులు బోధించరు. ఓకే, సో ఇది మరి ఇది నీటి తరంగాలతోటి పోలుస్తారు. ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నీటి తరంగాలతో పోల్చేటటువంటిది ఏ రకమైనటువంటి పద్ధతి అంటే చెప్పాం కదా, ఏకకేంద్ర పద్ధతి. నీటి తరంగాలతోటి పోలుస్తారు. ఇప్పుడు నీళ్ళలో ఒక రాయి వేసామనుకోండి, ఏమైంది, ఇక్కడ ఒక తరంగం స్టార్ట్ అయింది, ఇట్లా 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 అన్ని మనకి తరంగాలు వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఈ తరంగాలు లేదా వలయాలతో పోల్చేటటువంటి పద్ధతి ఏది అంటే ఏకకేంద్ర పద్ధతి అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా ఒక్కొక్కసారి ఈ బిట్ కూడా ఎట్లా ఇచ్చాడు, ఈ పిక్చర్ ఇచ్చి ఐడెంటిఫై చేయమని చెప్పాడు. సో కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. నీటి తరంగాలతో పోల్చేటటువంటి పద్ధతి ఏది అంటే ఏకకేంద్ర పద్ధతి. వలయాలలాగా ఉండేటటువంటిది ఏది అంటే ఏకకేంద్ర పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మూడవది సర్పిల పద్ధతి, ఉదావర్త విధానం అంటారు. మూడవది సర్పిల పద్ధతి అని చెప్పాము. మరి ఈ సర్పిల పద్ధతి అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. సర్పిల పద్ధతిలో దీనికి ఇంకో పేరు ఉంటుంది, ఉదావర్త విధానము అంటారు, లేకపోతే ఆరోహణ క్రమాభివృద్ధి నిర్వహణ ఉపగమనం అంటారు. సర్పిల విధానానికి ఇంకో పేరు ఏంటంటే ఉదావర్త విధానము, లేకపోతే ఆరోహణ క్రమాభివృద్ధి నిర్వహణ ఉపగమనము అంటారు. ఓకే, మరి ఇది ఎట్లా ఉంటుందంటే స్ప్రింగ్ చుట్టలాగా ఉంటుంది. ఇట్లా స్ప్రింగ్ చుట్ట అంటే ఇది అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది వలయాల రూపంలో ఉంటుంది. ఇంతకుముందు ఏకేంద్ర పద్ధతిలో ఒక వలయం ఇంకో వలయం దాని పరిధి పెంచుతుంది. కానీ ఇక్కడ ఈ సర్పిల విధానంలో ఒక స్ప్రింగ్ ఎట్లయినా చూపించచ్చు, ఎట్లయినా చూపించచ్చు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ ని మనం దాన్ని ఇట్లా సాగదీస్తే ఇట్లా సాగుతూ ఉంటుంది ఒకటే. దీన్ని ఇట్లా కూడా చూపించచ్చు. పైకి మనం పైకి లాగామనుకోండి ఇట్లా పైకి వచ్చింది. సో ఇట్లా వదిలేసామండి ఇక్కడ దగ్గరకు వస్తుంది. ఓకే, సో ఇది సర్పిలాకార పద్ధతి, లేకపోతే ఉదావర్త విధానము, లేకపోతే ఆరోహణ క్రమాభివృద్ధి నిర్వహణ ఉపగమనం అంటారు. మరి దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఇందులో అంశాలని కేవలం 3 లేదా 4 నెలల కాలంలోనే పూర్తి చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ అంశాలు కేవలం 3 నుంచి 4 నెలల కాల వ్యవధిలోనే మనం పూర్తి చేస్తాము. అంటే దీన్ని టర్మ్ అని పిలుస్తారు, లేకపోతే సెమిస్టర్ కాలంలో మనకి పునరావృతం అయితే దాన్ని సర్పిల విధానం అంటారు. అంటే ఇది కేవలం ఇక్కడ 3-4 నెలలు మాత్రమే కాలం ఉంటుంది. దీన్ని టర్మ్ లేదా సెమిస్టర్ అంటారు. అది మళ్ళీ పునరావృతం అవుతుంది. అయితే అక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు మళ్ళీ తర్వాత నేర్చుకుంటాం, తర్వాత సెమిస్టర్ లో కూడా నేర్చుకుంటాం. దాన్ని ఏమంటారంటే సర్పిల విధానం అంటారు. ఓకే, దీంట్లో మనకి సర్పిల విధానంలో దీని యొక్క అంశాలను కేవలం 3-4 నెలల కాలంలోనే నేర్చుకుంటాము. ఓకే, తర్వాత ఇక్కడ టర్మ్ లేదా సెమిస్టర్ కాలంలో మనం ఈ ఒక సెమిస్టర్ లో నేర్చుకున్నటువంటి అంశాలు తర్వాత కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సర్పిల విధానం అంటారు. మరి దీని ఇంకేమంటారంటే దీన్ని ఏకకేంద్ర పద్ధతి యొక్క రూపాంతరమే ఇది. ఇంతకుముందు మనం చెప్పిన ఏకకేంద్ర పద్ధతి అని చెప్పాం ఇక్కడ. సో ఆ ఏకకేంద్ర పద్ధతి యొక్క రూపాంతరమే ఇది. అంటే ఏకకేంద్ర పద్ధతి యొక్క సూక్ష్మీకరణ రూపాన్ని సర్పిల విధానం అంటారు. అయితే దీనికి పునర్విమర్శ ఎక్కువగా ఉంటది, విద్యార్థికి ధారణ కూడా పెరిగింది. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ సర్పిల పద్ధతిలో అంశాలను మనం సెమిస్టర్ లాగా నేర్చుకుంటామని చెప్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పీజీలో ఆల్రెడీ మనం కొంత నేర్చుకుంటూ ఉంటాము, ఎంఎస్సీలో సెమిస్టర్లు ఉంటాయి, డిగ్రీలో కూడా ఇప్పుడు సెమిస్టర్లు ఉన్నాయి. ఓకే, ఈ సెమిస్టర్ లో 3-4 నెలల కాలం అనేది ఉంటుంది. మరి ఆ సెమిస్టర్ టైంలో విద్యార్థి కొన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సెమిస్టర్ లో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మళ్ళీ నేర్చుకుంటాడు అక్కడ. కాబట్టి పునర్విమర్శ జరిగింది, ధారణ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని స్ప్రింగ్ చుట్టతో పోల్చుతారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ స్ప్రింగ్ చుట్టతో పోల్చేటటువంటిది సర్పిల విధానము. తర్వాత నీటి తరంగాలు వలయాలతో పోల్చేటటువంటిది ఏకకేంద్ర విధానము. తర్వాత చూడండి, మరి ఈ సర్పిల విధానంలో గణితంలోనే దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. గణితంలోనే ఎక్కువగా దీన్ని సర్పిల విధానం గణితంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, మరి అది ఎట్లా ఉంటుంది ఏంటనేది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. చూడండి, మరి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రస్తుతం భౌతిక జీవశాస్త్ర ప్రణాళిక ఏకకేంద్ర విధానంలో ఉంటుంది. ఓకే, అంటే ఇంతకు ముందు మనం చెప్పాం ఏకకేంద్ర విధానం అంటే ఏం చెప్పాం మనం, ఒక తరగతికి సంబంధించి ఏకకేంద్ర విధానంలో చూడండి
కాంతి, ధ్వని, ఉష్ణం, విద్యుత్, ఘర్షణ ఇవన్నీ కూడా ఒక్కొక్క తరగతిలో దానికి కొంచెం కొంచెం పెంచుకుంటూ వాటి స్థాయిని పెంచుకుంటూ పోతామని చెప్పాం. ఓకే. సో కాబట్టి భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, రసాయన శాస్త్రాలు ఓకే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక శాస్త్రము, జీవశాస్త్ర ప్రణాళిక అనేది ఏకకేంద్ర పద్ధతిలో ఉంటుంది. అంటే ఏపీలో గాని, తెలంగాణలో గాని ఈ జీవశాస్త్రం కానివ్వండి, భౌతిక శాస్త్రం గాని ఇవి ఏకకేంద్ర పద్ధతిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపు అన్ని కూడా మనకి అట్లే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మరి గణితం తీసుకున్నట్లయితే గణిత విద్యా ప్రణాళిక సర్పిలాకారంలో ఉంటుంది. సర్పిలాకారంలో అంటే ఒక సెమిస్టర్ లో నేర్చుకున్నటువంటి విషయాలు మళ్ళీ తర్వాత కూడా వస్తాయి. సో దాన్ని ఏమంటారంటే సర్పిల విధానం అంటారు. ఓకే. సో ఇది అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ ఇప్పుడు చూద్దాము. ఇంకా వేరే ఒక పేపర్ మీద వేరే నోట్స్ లో ఉంది అది అక్కడ చూద్దాం. సో చూడండి మరి సర్పిలాకార విధానానికి ఇంకో పేరు ఏది? ఉదారవర్త విధానము, ఆరోహణ క్రమాభివృద్ధి, నిర్వహణ, ఉపగమనము అని దేన్ని పిలుస్తారు? సర్పిల విధానము. స్ప్రింగ్ చుట్టను పోలినటువంటి విధానము ఏది? సర్పిల విధానము. అంశాలను కేవలం 3-4 నెలల కాలం మాత్రమే నేర్చుకునేటటువంటి విధానం ఏది? సర్పిల విధానము. ఒక టర్ము లేదా ఒక సెమిస్టర్ కాలంలో నేర్చుకున్న విషయాలు మళ్ళీ పునరావృతం అయినట్లయితే అది ఏ విధానము? సర్పిల విధానము. తర్వాత ఏకకేంద్ర విధానం యొక్క రూపాంతరము లేకపోతే ఏకకేంద్ర విధానం యొక్క సూక్ష్మ రూపము అని దేన్ని పిలుస్తారు? సర్పిల విధానము. ఓకే. నెక్స్ట్ విద్యార్థికి ఎక్కువ పునర్విమర్శ జరిగి విద్యార్థికి ధారణ ఎక్కువగా పెరిగేటటువంటి విధానం ఏది? సర్పిల విధానము. ఓకే. గణిత శాస్త్రము ఏ పద్ధతిలో బోధిస్తారు? సర్పిల విధానం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గణితాన్ని బోధించే విధానం మాత్రం సర్పిల విధానము. ఈ భౌతిక జీవశాస్త్రాలు మొత్తం కూడా మనకి ఏకకేంద్ర విధానంలో బోధిస్తూ ఉంటారు. ఓకే. సో ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్డ్ గా మీకు అర్థం అవడం కోసం ఇంకా సింప్లిఫై చేసి రాశానండి. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది చూస్తే మీకు 100% ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక చూడండి మరి శీర్షిక విధానం మొత్తం సింప్లిఫై చేసి మళ్ళీ మీకు అర్థం అవడం కోసం ఇంకా మొత్తం ఫిల్టర్ చేసి ఇక్కడ తయారు చేసామండి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా ఈ విధంగా రాసుకుంటే మీకు బాగా 100% యూజ్ అవుతుంది. చూడండి మరి శీర్షిక విధానము, దీనికి ఉన్న పేర్లు ఏంటి? పాఠ్య విభాగ పద్ధతి, అంశాల పద్ధతి, ప్రకరణల విధానము. ఇవన్నీ ఏ పేరుతో పిలిచినా అవి శీర్షిక విధానమే. ఓకే. ప్రకరణల విధానం అన్నా, అంశాల పద్ధతి అన్నా, పాఠ్య విభాగాల పద్ధతి అన్న శీర్షిక విధానం కిందకు వస్తాయి. నెక్స్ట్ మరి ఇది ఎట్లా ఉంటుంది అంటే సైకిల్ చక్రంలో ఉన్నటువంటి కమ్ములు ఆధారంగా ఉంటుంది. అంటే సైకిల్ చక్రంలో స్పోక్స్ ఎట్లా అయితే ఉంటాయో ఆ విధానంలో ఉండేది శీర్షిక విధానము. నెక్స్ట్ మరి దీంట్లో దీని గురించి బ్రీఫ్ గా ఇక్కడ మొత్తం మనం ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఒక అంశాన్ని సమగ్రంగా బోధించడం జరుగుతుంది ఒక తరగతిలో ఒక అంశాన్ని సమగ్రంగా బోధిస్తే దాన్ని శీర్షిక విధానం అంటారు. 6లో కాంతి, ఇదిగోండి 6వ తరగతిలో మన ఆహారము, 7వ తరగతిలో అయస్కాంతము, 8వ తరగతిలో మొక్కలు భాగాలు, 9లో శ్వాసక్రియ, 10లో కిరణజన సంయోగక్రియ. ఇట్లా ఒక అంశము ఒక తరగతిలో పూర్తిగా బోధిస్తే దాన్ని శీర్షిక విధానం అంటారు. మరి ఇక్కడ ప్రతి ఒక్క లైన్ కూడా మీకు బిట్ అడగడానికి అవకాశం ఉంటుందండి. చూడండి మరి ఒక్కొక్క అంశాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. విద్యార్థి కంటే విషయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేది ఏది? విద్యార్థి కంటే విషయానికి ప్రాధాన్యత ఇచ్చేది శీర్షిక విధానము. అందుకే ఎక్కువ విషయాన్ని అక్కడ విద్యార్థికి చెప్తున్నాం. వాడి మానసిక స్థాయితో సంబంధం లేదండి. ఇక్కడ ఒక అంశము ఒక తరగతికి మాత్రమే పరిమితం అయ్యేటటువంటి విధానము శీర్షిక విధానం. అంటే ఒక తరగతిలో ఒక అంశం మాత్రమే బోధిస్తారు. 6లో కాంతి బోధిస్తే మళ్ళీ ఎక్కడా రాదు. 7లో విద్యుత్ చెప్తే మళ్ళీ ఎక్కడా రాదు. ఒక అంశం ఒక తరగతిలో సమగ్రంగా చెప్పటం అనేది ఏది అంటే శీర్షిక విధానం. చెప్పాం కదా, కాంతి చెప్తే పూర్తి స్థాయిలో చెప్తాం. ఒక తరగతిలో నేర్చుకున్న విషయము ఏ తరగతిలో కూడా రాదు అనేది ఏది? శీర్షిక విధానము. నెక్స్ట్ ఒక తరగతిలో నేర్చుకున్న అంశం మరి ఎప్పుడు పునరావృతం కాదు అనేది శీర్షిక విధానము. పునర్విమర్శకు అవకాశం లేనటువంటిది ఏది? పునర్విమర్శకు అవకాశం లేనది శీర్షిక విధానం. ఎందుకంటే ఆ తరగతిలో నేర్చుకున్న అంశం మళ్ళీ రాదు కాబట్టి వాడు రివిజన్ చేయలేడు. విద్యార్థి కంటే విషయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నటువంటి విధానము ఏది? శీర్షిక విధానము. విద్యార్థి కంటే విషయానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి వాడి మానసిక స్థాయితో సంబంధం లేకుండా ఎక్కువ విషయాన్ని అక్కడ ఇవ్వటం జరుగుతుంది. మానసిక స్థాయిని దాటిపోయేటటువంటి విధానం ఏది
అంటే శీర్షిక విధానము. నేర్చుకున్న విషయం ముందే తెలుస్తుంది, నేర్చుకునే విషయం ముందే తెలుస్తుంది అనేటటువంటి ఆ అంశం అనేది దేనికి సంబంధించింది? శీర్షిక విధానానికి సంబంధించింది. సో ఇది శీర్షిక విధానం అండి. మధ్యలో బడి మానివేస్తే విద్యార్థికి నష్టం కలిగేటటువంటి అంశం ఏది? శీర్షిక విధానం. ఎందుకంటే మధ్యలో బడి మానేసే వాడికి ఉపయోగపడుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలో మానేశాడు బడి, 6వ తరగతిలో వాడికి కరోనా వచ్చి బడి మానేసింది అనుకుందాం. మరి బడి మానేస్తే వాడు అసలు 6వ తరగతిలో మొత్తం బడి మానేశాడు, మళ్ళీ 7వ తరగతిలోకి వచ్చాడు. మరి 7వ తరగతిలో 6వ తరగతిలో కాంతి పాఠం మొత్తం చెప్పినప్పుడు మళ్ళీ 7వ తరగతిలో వచ్చినప్పుడు వాడికి ఎవరో చెప్పరు వాడికి. సో కాబట్టి మధ్యలో బడి మానేసే విద్యార్థికి నష్టం కలిగేటటువంటి విధానం ఏది? శీర్షిక విధానము. నెక్స్ట్ ఏకకేంద్ర విధానం. మరి ఏకకేంద్ర విధానం తీసుకున్నట్లయితే చూడండి, ఈ ఏకకేంద్ర విధానంలో వలయాల విధానం అంటారు దీన్ని. ఓకే, ఏకకేంద్ర విధానాన్ని వలయాల విధానం అంటారు, విస్తరణ విధానం అంటారు, అమర్చే విధానం అంటారు. సో ఈ 3 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలండి. వలయాల విధానం అన్నా, విస్తరణ విధానం అన్నా, అమర్చే విధానం అన్నా ఏకకేంద్ర పద్ధతే. మరి ఇది చూడండి, ఇక్కడ నీటి తరంగాలను పోలి ఉంటుంది. ఇదొక తరంగము, ఇదొక తరంగము, ఈ విధంగా తరంగాల యొక్క పరిధి పెరుగుతూ ఉంటుంది. ఓకే, దీంట్లో విద్యార్థి యొక్క స్థాయి పెరుగుతూ ఉంటే వాడి నేర్చుకునే విషయం స్థాయి కూడా అట్లా పెరుగుతుంది. చూడండి, 6వ తరగతిలో నేర్చుకున్న విషయం మళ్ళీ 7వ తరగతిలోకి వచ్చిన తర్వాత వాడికి కొంచెం ఇంకొక స్టెప్ ఎక్కువ వేశాడు, ఇంకొంచెం. సో ఈ విధంగా విద్యార్థి యొక్క వయసు పెరుగుతుంటే వాడి మానసిక స్థాయి పెరుగుతూ ఉంటే ఆ నేర్చుకునే విషయం యొక్క కాఠిన్యత కూడా పెరుగుతూ పోతుంది. ఓకే, అనేక అంశాలను ఒక తరగతిలో కొద్దిగా విద్యార్థి మానసిక స్థాయికి అనుకూలంగా చెప్పటం అనేది ఏకకేంద్ర పద్ధతి. అనేక అంశాలను ఒక తరగతిలో అన్ని, ఇప్పుడు కాంతి, ధ్వని, ఉష్ణం, కాంతి, తర్వాత విద్యుత్తు, ఘర్షణ, ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క తరగతిలో కొద్దిగా చెప్తాం మనం. సో అట్లా విద్యార్థి మానసిక స్థాయికి అనుకూలంగా చెప్పేటటువంటిది ఏకకేంద్ర పద్ధతి. 6వ తరగతిలో చూడండి, ఇక్కడ మనకి పాఠాలు ఉన్నాయి. మన ఆహారము, అయస్కాంతము, మొక్కలు భాగాలు, ఇవి పాఠాలు. ఈ పాఠాలు తీసుకున్నట్లయితే 6వ తరగతిలో నేర్చుకుంటున్నాడు వాడు, 7వ తరగతిలో నేర్చుకుంటాడు, 8లో నేర్చుకుంటాడు, 9లో నేర్చుకుంటున్నాడు, 10లో నేర్చుకుంటున్నాడు. కానీ ఏమవుతుందంటే ప్రతి ఒక్క తరగతిలో కూడా వాడి యొక్క ఆ పాఠానికి సంబంధించినటువంటి విషయ కాఠిన్యత పెరుగుతూ వస్తుంది. చూడండి, మన ఆహారం 6వ తరగతిలో తక్కువ నేర్చుకుని 10వ తరగతిలో ఎక్కువ నేర్చుకుంటాడు. అయస్కాంతం 6వ తరగతిలో తక్కువ నేర్చుకుంటే 10వ తరగతిలో ఇంకొంచెం ఎక్కువ విస్తృతంగా నేర్చుకుంటాడు. 6వ తరగతిలో మొక్క భాగాలు తక్కువ నేర్చుకుంటే 10వ తరగతిలో ఎక్కువ నేర్చుకుంటాడు. సో కాబట్టి ఈ విధంగా ఇది ఏకకేంద్ర పద్ధతి. మరి దీంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క బిట్ని ఎట్లా అడుగుతాడు అనేది చూద్దాం. కొద్దిపాటి మార్పులతో ప్రతి తరగతిలో ఉండేది ఏది? ఏకకేంద్ర పద్ధతి. కొద్దిపాటి మార్పులతో ప్రతి తరగతిలో ఉంటుంది. చూడండి, ఇక్కడ కాంతి ఉంది, అన్ని తరగతుల్లో ఉంటుంది, కానీ మార్పులనే ఉంటాయి. సామర్థ్యంగా సరిపడా చెప్పేటటువంటి విధానం ఏది? ఏకకేంద్ర పద్ధతి. అంటే సామర్థ్యంగా అంటే కొంచెం, ఇది ఏకకేంద్ర పద్ధతి. అనేక అంశాలు ఒక తరగతిలో చెప్పే విధానం ఏది? అది ఏకకేంద్ర పద్ధతి. అంటే కాంతి, ధ్వని, ఉష్ణం అన్ని చెప్తాం ఇక్కడ. కింది తరగతిలో అంశాలు పై తరగతికి ప్రేరణ కలిగించేది ఏది? ఏకకేంద్ర పద్ధతి. పునర్విమర్శకు అవకాశం ఉన్నటువంటి పద్ధతి ఏది? ఏకకేంద్ర పద్ధతి. ఎందుకంటే 6లో నేర్చుకున్న విషయాలు మళ్ళీ 7లో వస్తాయి కాబట్టి అక్కడ వాడికి రివిజన్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విషయం కంటే విద్యార్థి మానసిక స్థాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది ఏది? ఏకకేంద్ర పద్ధతి. విషయం కంటే విద్యార్థి మానసిక స్థాయికే ప్రాధాన్యత ఉంది కాబట్టి కొంచెం నేర్పుతున్నాం. అట్లా కాకుండా మరి విషయానికి ప్రాధాన్యత ఇస్తే మొత్తం ఒకేసారి వాడికి ఎక్కించడం జరిగింది. సో కాబట్టి విషయం కంటే విద్యార్థికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటటువంటిది ఏకకేంద్ర పద్ధతి. వలయాల విధానం అని దేన్ని పిలుస్తారు? ఏకకేంద్ర పద్ధతి. నీటి తరంగాల పోలి ఉండే విధానం ఏది? ఏకకేంద్ర పద్ధతి. గెస్టాల్ట్ వాదానికి వ్యతిరేకమైనటువంటిది ఏది? ఏకకేంద్ర పద్ధతి. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా వీటిలోంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు వీటిలో ఏది చూసినా కానీ మీరు ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 3వది సర్పిల విధానం. సో ఇక్కడ మీకు సర్పిల విధానానికి గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను. చూడండి, సర్పిల విధానానికి మరొక పేరు ఏంటంటే సర్పిల విధానం ఇది ఉదావర్త విధానము, ఆరోహణ క్రమాభివృద్ధి విధానము. దీనికి ఇంకో పేరు కూడా ఉంది,
కుంతల ఉపగమనం అని చెప్తారు. కుంతల ఉపగమము అని కూడా పిలుస్తారు. సో కాబట్టి ఇంకా కొన్ని వేరే బుక్కుల్లో ఉన్నటువంటి ఆ పేర్లు కూడా ఇందులో యాడ్ చేశాను. ఉదావర్త విధానం అన్న, ఆరోహణ క్రమాభివృద్ధి అన్న, కుంతల ఉపగమం అన్న సర్పిల విధానమే ఇది. ఇది దేని పోలి ఉంటుందంటే స్ప్రింగ్ చుట్టను పోలి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది స్ప్రింగ్ చుట్టను పోలి ఉంటుంది. ఇట్లా తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఇట్లా మనం కూడా ఈ స్ప్రింగ్ ఇట్లా కూడా కనిపిస్తుంది. ఇది చూసినా గానీ ఇది కూడా సర్పిల విధానమే అని గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి దీంట్లో చూడండి 3-4 నెలల కాల పరిమితి ఉంటుంది. సర్పిల విధానంలో 3-4 నెలల కాల పరిమితి అనేది ఉంటుంది. ఏకకేంద్ర విధానం యొక్క సూక్ష్మమైన రూపాన్ని సర్పిల విధానం అంటారు. ఇందాక చెప్పాను నేను. ఏకకేంద్ర విధానంలో చెప్పిన విషయాలు మళ్ళీ ఇక్కడ కూడా చెప్తాము ఈ పద్ధతిలో కానీ ఇది సూక్ష్మ రూపం అని చెప్తాం. గణితంలో మాత్రమే ఉపయోగించేటటువంటి విధానము సర్పిల విధానము. ఇది ఇంపార్టెంట్ అండి. గణితంలో మాత్రమే ఉపయోగించే విధానాన్ని సర్పిల విధానం అంటారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. కసాగు చెప్పిన తర్వాత భిన్నాలు కరణలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక విద్యార్థికి జూన్ జూలై నెలల్లో మనకి కసాగు వాడికి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత వేరే నెలలో భిన్నాలు పాఠం వచ్చింది. భిన్నాలు కానివ్వండి కరణలు కానీ పాఠం వచ్చినప్పుడు మరి అది చెప్పేటప్పుడు గతంలో నేర్చుకున్నటువంటి కాసాగు పాఠాన్ని కూడా అక్కడ విద్యార్థికి మళ్ళీ మనం అక్కడ కవర్ చేస్తాం. అట్లా అది కూడా ఉంటది ఇక్కడ. అంటే ఈ కసాగు లేకుండా భిన్నాలు కరణలు చెప్పడం కష్టం కాబట్టి మరి డిసెంబర్ నవంబర్లో నేర్చుకునేటటువంటి భిన్నాలు కరణలు నేర్చుకునేటప్పుడు కసాగు కూడా జూన్లో నేర్చుకునేటటువంటి కసాగు కూడా నేర్చుకుంటున్నాడు. సో ఇది కాబట్టి గణితంలో మాత్రమే ఉపయోగించేటటువంటి విధానము సర్పిల విధానము. మరి ఇంకోటి చూడండి, ఇది పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడేటటువంటి పద్ధతి సర్పిల విధానం అండి. ఇది ఇంపార్టెంట్. పోటీ పరీక్షల కోసం ఉపయోగపడేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సర్పిల విధానం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఎంసెట్ గాని నీట్ గాని పోటీ పరీక్షలు చదివేటటువంటి విధానం అనేది ఈ సర్పిల విధానమే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ గాని నీట్ గాని రాస్తారు. మరి రాసినప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ తర్వాత సెకండ్ ఇయర్ లో థర్డ్ ఫోర్త్ సెమ్స్ లేకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటాయి. మరి ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్న విషయం పూర్తిగా అయిపోతుంది అక్కడ. సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి విషయం అక్కడ అయిపోతుంది. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ నీట్ గాని ఎంసెట్ గాని రాసేటటువంటి పోటీ పరీక్షలు రాసే వాళ్ళు మొత్తం కూడా ప్రతి నెలకొకసారి వీళ్ళు ఈ అంశాలన్నిటి మీద వాళ్ళకి పాఠాలు చెప్తూ పరీక్షలు పెడుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం కానివ్వండి, లేకపోతే నెలకొకసారి ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన సిలబస్ చెప్పి మళ్ళీ వాటిని రివిజన్ చేసి పరీక్షలు పెట్టడం కానివ్వండి చేస్తూ ఉంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ కానీ నీట్ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటటువంటి వాళ్ళు ఈ సర్పిల విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇది కూడా ఏకకేంద్ర విధానం అని చెప్పాం కదా, అంటే ఇంతకు ముందు సెమిస్టర్ లో నేర్చుకున్న విషయాల్ని మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటారు. అది సర్పిల విధానం. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి విషయాలు మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం NMMS ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది. 8th క్లాస్ లో గవర్నమెంట్ స్కూల్ చదువుకునేటటువంటి పిల్లలకి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనే ఎగ్జామ్ పెడతారు. ఇది 8వ తరగతిలో వాళ్ళకి పెడతారు. మరి 8వ తరగతిలో పెట్టేటటువంటి ఈ పరీక్ష దీన్ని ఏ అంశాలను బేస్ చేసుకుని తయారు చేస్తారంటే క్వశ్చన్ పేపర్ 6, 7, 8 అంటే 8 కంటే కింద ఉన్నటువంటి తరగతుల్లో ఉన్నటువంటి అంశాలని కలిపి పరీక్ష పెడుతున్నారు. మరి ఇక్కడ చూడండి, మరి ఈ NMMS అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటటువంటి విద్యార్థులు ఇక్కడ నేర్చుకునే విషయాన్ని ఎట్లా నేర్చుకుంటారంటే సర్పిలాకార విధానంలో నేర్చుకుంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మరి 8వ తరగతిలో ఈ ఎగ్జామ్ రాయాలంటే 6, 7, 8 తరగతుల్లో నేర్చుకున్న విషయాలు మళ్ళీ వాడు రివిజన్ చేసుకొని మళ్ళీ అక్కడ పరీక్ష రాస్తున్నాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు అనుసరించే విధానం ఏది అంటే సర్పిల విధానము. నెక్స్ట్ గణితంలో ఉపయోగించే విధానం ఏది అంటే సర్పిల విధానము. 3-4 నెలల కాల పరిమితితో నేర్చుకునే విషయం ఏది అంటే సర్పిల విధానము. ఏకకేంద్ర విధానం యొక్క సూక్ష్మ రూపము ఏది అంటే సర్పిల విధానము. ఓకే అండి, సో ఇది సర్పిల విధానము. తర్వాత శీర్షిక విధానము, ఏకకేంద్ర పద్ధతి విధానము.